చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకుని నేను మీ ఎడల ఉండి మీ ఎడల గొప్ప కార్యాలు నేను చేస్తాను అని ప్రభువు చెప్పడానికి గల కారణం ఏమిటంటే దేవుని మాట చాలా ప్రభావితమైనది. ఆయన మనతో మాట్లాడి మనలను బలపరిచే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, హగ్గయి ప్రవచన గ్రంథము 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకున్నాం. మీరు ఐగుప్తు దేశముల నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనలు జ్ఞాపకము చేసుకునుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, చదివిన వాక్య భాగాన్ని దీవించండి. కొద్ది నిమిషాలు నీ బిడ్డలతో మాట్లాడండి అయ్యా. ఇంతవరకు నీ బిడ్డల జీవితాల్లో మీరు చేసిన మేలు నిమిత్తమై ఒక్కొక్కరు సాక్ష్యాన్ని పంచుకున్నారు. మీరే దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఇంకా ఈ సంఘముల అనేకుల జీవితాల్లో నీ బలమైన కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. నిలబడిన నీ సేవకునిగా నన్ను మరుగు చేసి చదివిన లేఖన భాగముల నుండి కొద్ది నిమిషాలు మాతో మీరు మాట్లాడండి. వాక్యాన్ని విని గ్రహించి ఆ వాక్యానుసారంగా నడిచే ఆ ప్రత్యక్షతను మా అందరికి దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా దేవుని మాటలను కొద్ది నిమిషాలు మనం గమనించినట్లయితే ఈ హగ్గయి ప్రవచన గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఆత్మదేవుడు తన ప్రవక్తల ద్వారా రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, నేటి కడవరి కాలంలో ఉన్న మనతో దేవుడు ఆయన నిబంధన మనం జ్ఞాపకం చేసుకోవాలంట. ఏం జ్ఞాపకం చేసుకోవాలంట? ఆయన నిబంధన మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నిబంధన ఎంత ప్రభావితమైనదో, ఆయన మాట ఎంత శక్తి కలిగినదో, ఆయన కార్యాలు ఎటువంటిగా మన జీవితాల్లో ప్రభువు జరిగిస్తాడో మనం చదువుకున్నటువంటి ఆ వచ్చిన భాగంలో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్నాడు, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనుడి అంటున్నాడు. ఏం చేశాడు? వారితో నిబంధన చేశాడు. ఆ నిబంధన మీరు జ్ఞాపకము చేసుకోనండి అని ప్రభువు చెప్పడానికి గల కారణం ఏమిటయ్యా అంటే, ఇశ్రాయేలులు దాసుల గురువైనటువంటి ఐగుప్తులో ఉన్నారు, శ్రమ మధ్యలో ఉన్నారు. ఇక్కట్ల మధ్య సంచరిస్తున్నటువంటి ఆ దినాల్లో దేవుడు వారిని బయటకు తీసుకుని వచ్చి వారితో దేవుడు ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన ఇశ్రాయేలులు మరిచిపోయారంట. ఈరోజు కొన్ని సందర్భాల్లో మనము మన దేవునితో చేస్తున్న నిబంధన ఒకవేళ మరిచిపోయి ఉన్నట్లయితే ఆ నిబంధన మరలా జ్ఞాపకము చేసుకొని దేవుని స్తుతించే కృప ఈ దినమున దేవుడు మనకిచ్చును గాక. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ దేవుని నిబంధన మర్చిపోయి దేవుని నిబంధన మీరి దేవునికి ఇష్టం లేని పనులు మనము చేయటం వలన ఒకవేళ నష్టాన్ని మనం అనుభవిస్తున్నామేమో, ఒకవేళ శ్రమను మనం అనుభవిస్తున్నామేమో, ఒకవేళ మన కుటుంబంలో దరిద్రత మనం అనుభవిస్తున్నామేమో. ఈరోజున గ్రహించిన వారమై దేవుని నిబంధన మనము జ్ఞాపకము చేసుకొని ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతిస్తున్నప్పుడంట దేవుని ఆత్మ మన మధ్యలో ఉండబోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక.
దేవుని ఆత్మ మన మధ్యలో ఉంది కనుక మీరు దేనికి భయపడకుడి అని ప్రభు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ప్రియమైన వాళ్ళరా, ప్రభు ఆత్మ మన మధ్యలో ఉంది. దేవుని సన్నిధిలో మనం ఉన్నాము. నువ్వు దేనికి భయపడుతూ వస్తున్నావో, దేనికి కలవరపడుతూ వస్తున్నావో, ఆయన నిబంధన ఈ రోజున మీరు జ్ఞాపకం చేసుకొని దేవుని ఎడల మీరు కృతజ్ఞత కలిగి ఉంటే మీ జీవితంలో ప్రభువు జరిగించవలసిన గొప్ప మేలు ఆయన సన్నిధిలో మీరు పొందుకోబోతున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చదవండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక్క మాట మనం చదువుకుంటే ప్రియమైన వాళ్ళరా, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 2వ వచనాన్ని 32వ వచనాన్ని చదువుతున్నాం. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నీవు వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని రాసెదను. యెహోవా వాక్కు ఇదే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోవా వాక్కు ఏమని సెలవిస్తుందంటే, ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా దేవుని మాటలను మీరు ఆలకించినట్లయితే ఆ 32వ వచనం, అది ఐగుప్తులో నుండి వారిని రప్పించి నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినము మొదలుకొని వారి పితరులతో నేను చేసిన నిబంధనను వంటిది కాదు. ఏం చేస్తాడంట? తన పితరులతో చేసినటువంటి నిబంధన వంటిది కాదు. మరి ఏ నిబంధన చేస్తాడు? నేను వారి ఎడల ఎటువంటి కార్యాలు చేయటకు వారితో నేను నిబంధన చేశాను అని ప్రభు చెప్పడానికి గల కారణం ఏమిటంటే, అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే 33వ వచనంలో, ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను నేను చేయబో నిబంధన ఇది. దేవుని స్తోత్రం కలుగును గాక. వారి మనస్సులలో నా ధర్మ విధులను ఉంచెదను. దేవుని వాక్యమును వారి మనస్సులో నేను ఉంచెదను. నా కట్టడలను నా ఆజ్ఞలను వారి మనస్సులో నేను ఉంచెదను. దేవుని ధర్మ విధులు, దేవుని వాక్యము మన మనస్సులో ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, దేవుని చిత్తమును, దేవుని యొక్క నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఎల్లప్పుడూ దేవుని ఏం చేస్తామంటే స్తుతించే వారమై ఉంటాము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నిబంధన మర్చిపోతే ప్రభుని మనము స్తుతించలేము, ప్రభుని ఘనపరచలేము, ప్రభు సన్నిధిలో కృతజ్ఞమై జీవించలేము. అందుకని 78వ కీర్తన 10వ వచనంలో అంటాడు, ఒక్క మాట చదువుకుంటే, వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరించలేదు, ఆయన క్రియలను తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయిరి. ఏమయ్యారంట? వారు మరిచిపోయారు. అంటే దేవుని నిబంధనను ఇశ్రాయేలు జ్ఞాపకము చేసుకోలేదు. ఆయన ధర్మశాస్త్రము వారు హృదయంలో ఉంచుకోలేదు. ఆయన ఆజ్ఞలకు వారు లోబడలేదు. ఆయన చేసిన ఆశ్చర్య క్రియలను అన్ని కూడా ఏమైపోయారంట? మరిచిపోయారు.
ఈరోజున మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మనం రక్షింపబడిన ఆ దినము నుండి ఈ దినము వరకు ఎన్ని ఆశ్చర్య కార్యాలు ప్రభు చేశాడో దేవుని స్తోత్రం చెప్పండి. వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? వాటిని బట్టి దేవుని స్తుతించగలుగుతున్నామా? ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకోగలుగుతున్నామా? ఇశ్రాయేలీయులు ఆయన నిబంధనను మర్చిపోతున్నారు. ఆయన ఆజ్ఞలను గైకొనలేదు. ఆయన చేస్తున్న అద్భుత క్రియలన్నీ వారు మనస్సులకు తెచ్చుకోకుండా వాటన్నిటిని ఏం చేస్తారంట? మరచిపోతూ ఉన్నారు. మర్చిపోయినప్పుడు దేవుని ఆత్మ మన మధ్యలో ఉంటుందా? సాతాను ఆత్మ మనతో ఉంటుందా? ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యమును, దేవుని ధర్మశాస్త్రమును, దేవుని నిబంధన మనం మర్చిపోతే దేవుని ఆత్మ మనతో ఉండదు. దేవుని సన్నిధి మనతో రాదు. దేవుని కార్యాలు మనం చూడలేము. ఈరోజు కొంతమంది జీవితాల్లో, కొంతమంది బ్రతుకుల్లో, కుటుంబాల్లో ప్రియమైన వాళ్ళారా, ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకోకుండా దేవుని స్తుతించడం మానివేసి దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేయడం వలన ఈ రోజున నీ శ్రమకు కారణముగా నీవే మారుతున్నావుగా. ఈ రోజున నీ పరిస్థితులు కారణంగా నీవే అగపడుతూ ఉన్నావుగా. ఒకవేళ ఏ నిబంధన మీరి జ్ఞాపకం చేసుకోకుండా దేవుని స్తుతించవలసిన నీవు నీ ఇంటి వారును దేవుని మందిరంలో కనబడవలసిన మీరు ఈ రోజున కనబడకుండా దేవునికి మీ ముఖమును చాటు వేస్తూ ఏ రీతిగా దేవుడు మీ మనసులో ఉంటాడు అనుకుంటున్నారు? ఏ రీతిగా దేవుని ఆత్మకార్యాలు మీరు అనుభవిస్తారు? మీ కుటుంబాలు దీవించబడాలి అంటే, నీ బిడ్డలు ఆశీర్వదింపబడాలి అంటే, దేవుని సన్నిధిలో ఉన్న మేలు మీరు ప్రతిఫలముగా పొందుకోవాలి అంటే ఆయన నిబంధన మీరు ఏం చేయాలంట? జ్ఞాపకము చేసుకోవాలి. అందుకనే నేను నా ధర్మ విధులను వారి మనస్సులో నేను ఉంచగలను, వారి హృదయముల మీద వాటిని నేను రాస్తాను. ఈరోజున మన హృదయంలో దేవుని వాక్యం ఉందండి. దేవుని వాక్యం ఉన్నవాడు ఈ రోజున ఆదివారం అన్న సంగతి మర్చిపోకుండా వాక్యానుసారంగా జీవించేవాడు ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకుని, ఆయన కట్టడలను జ్ఞాపకం చేసుకుని దేవుని మందిరములో కనబడేవాడు. ఈ రోజున నిబంధన మర్చిపోతున్నారు, ఒడంబడికను మర్చిపోతున్నారు, తీర్మానాన్ని మర్చిపోతున్నారు. కృతజ్ఞతాస్తుతులు చేయవలసిన నీవు ఇశ్రాయేలుల వలె ఆయన నిబంధన మీరి ఆయన చేసిన అద్భుత క్రియలన్నింటినీ ఏం చేస్తున్నారంట? మరచిపోతున్నారు. అందుకనే రాజుల రెండవ గ్రంథము 17వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుకుంటే, అమ్మా, వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి అబ్బా ఏమవుతున్నారంట? విశ్వాసఘాతుకులైన తమ పితరులు ముష్కరులు అయినట్లు ఆయన కట్టడలను ఆయనకు పితరులకు చేసిన నిబంధనను నిర్ణయించిన ధర్మశాస్త్రమును ఏం చేశారంట? విసర్జించి ఈ రోజున దేని అనుసరిస్తున్నారట? వ్యర్థమైన దానిని అనుసరించుచు వ్యర్థులై తన వాడుక చొప్పున. చూడండి, వారి వాడుక చొప్పున మీరు చేయకూడదని యెహోవా ఏమి ఇచ్చాడంట? సెలవిచ్చినట్లు మర్యాదలను అనుసరించి ఇదిగో ఏమయ్యారంట? వారి వంటి వారైరి. తమ మనస్సుకు నచ్చినట్లుగా వ్యర్థమైన దాని అని రోజున మనస్సు పెట్టి దేవుని నిబంధన ఇశ్రాయేలులు మీరినట్లుగా నేటి కలవరి కాలమందు సంఘాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు
దేవుని వెంబడిస్తున్న బిడ్డలు దేవుని నిబంధన ఏం చేస్తున్నారంట? మీరి వ్యర్థమైన దాని ఏం చేస్తున్నారంట? మనస్సు వ్యర్థమైన దాన్ని ప్రేమించడము, వ్యర్థమైన దాన్ని హత్తుకొని జీవించడము. నష్టపోతాం దేవుని బిడ్డ. దేవుని నిబంధన ఇశ్రాయేలు మెరటం వలన వారు కానాను దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయారు, వాగ్దాన భూమిలో అడుగు పెట్టలేకపోయారు. దేవుని కార్యాలు, ఆయన బాహుబలము కలిగిన కార్యాలు ఎన్ని చూశారో అవన్నీ మర్చిపోయి వ్యర్థమైన తిండి మీదను, వ్యర్థమైన ఆస్తుల మీదను, వ్యర్థమైన బంగారం మీదను వారి మనస్సు నిలిపి అరణ్యములో సంహరింపబడినట్లుగా, రాలిపోయినట్లుగా, ప్రియమైన వాళ్ళరా పాడైపోయినట్లుగా కనబడుతూ ఉన్నారు. ఈరోజున ఎంతమంది అండి వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తూ, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టి దేవునికి ఏమవుతున్నారంటే దూరం అయిపోతున్నారు. దేవుని ఆత్మను పోగొట్టుకుంటున్నారు, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు. ఇంకా ఏమవుతున్నారంటే వృద్ధులయ్యారంట. ఏమవుతున్నారంట? వృద్ధులయ్యేది అంటున్నారు. ఈరోజున కుటుంబాలు వ్యర్థమైపోవడానికి, జీవితాలు పాడైపోవడానికి కారణం ఏమిటంటే ఆయన నిబంధన ఇశ్రాయేలు ఏం చేస్తారంట? మీరి ఆయన వాక్యమును ఏం చేస్తారంటే ధర్మశాస్త్రమును విసర్జించి, దేవుని వాక్యాన్ని విసర్జిస్తే, దేవుని మాటను త్రోసివేస్తే, దేవుని మాటను పెడచోడు పెడితే ప్రియమైన వాళ్ళరా మన జీవితాలు ఏమైపోతాయో ఆలోచించండి. మేలు ప్రతిఫలంగా పొందవలసిన మన జీవితాల్లో ఈరోజు ఆశీర్వాదం లేకపోవడానికి, దీవెన పొందుకోలేకపోవడానికి, మందిరానికి వస్తున్న మన సమస్యలు తీరికపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకోవలసిన మనము ఆయన నిబంధన మీరు ఆయన ధర్మశాస్త్రమును విసర్జించి, ఇదిగో వ్యర్థమైన దాని యందు ఏం పెడుతున్నామంట? మనస్సు. లోకం మీద, లోకములో ఉన్నటువంటి సిరి సంపదల మీద ఎంత మనసు ఉంటుందో అదే మనసు దేవుని మీద ఉంటే ఎప్పుడో మన కుటుంబాలు బాగుపడి, దేవుని స్తోత్రం చెప్పండి, ఎప్పుడో బాగుపడి, ఎప్పుడో మన బిడ్డల భవిష్యత్తు కూడా బాగుపడేది. ఈరోజున వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టి ఆయన నిబంధన మీరి కుటుంబాల్లో నష్టమును, శోధన, సమస్యలను తీసుకొని వస్తుంది మనమే. దాన్ని గ్రహించలేకపోతుంది. అందుకని సర్వశక్తి కలిగిన దేవుడు ఆ హగ్గై రాస్తున్నటువంటి గ్రంథములో ఒక వ్యక్తిని ఏ రీతిగా ధైర్యపరుస్తున్నాడో అదే అధ్యాయం చదవండి. 2వ అధ్యాయంలోనే ఎన్నో వచనం చదవమ్మా. ఇదిగో ఆ వ్యక్తిని ఏం చేస్తున్నాడంట? ఆయనను చెరుబాబేలు ధైర్యము తెచ్చుకొనుము, ప్రధాన యాజకుడగు యెహోషువ ధైర్యము తెచ్చుకొనుము, దేశములో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుని నిబంధన గైకొన్న ఆ చెరుబాబేలు దేవునికి ఒక బలమైనటువంటి యాజకుడుగా ఉండి దేవుని సన్నిధిలో ఆయన పని జరిగించుటకు ఎంత ధైర్యం తెచ్చుకొని ఆయన నిబంధన అనుసరించి నడిచాడో అతని ఎడల దేవుడు కృపను ఏ రీతిగా చూపించాడో జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకున్నాం.
ఇట్లనెను, నాకు ప్రత్యక్షమగు యెహోవా జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. ఆ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రము దానవు, నీవు సదును భూమి ఎగుదువుగాక, నీకు కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అదులు అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి దేవుని నిబంధన జ్ఞాపకం చేసుకొని ఆయన నిబంధన అనుసరిస్తే ఆ వ్యక్తిని దేవుడు ఏ రీతిగా ధైర్యపరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉండి ధైర్యాన్ని కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్నావో, కురిగిపోయిన అనుభవాల్లో ఉన్నారో, బాధాకరమైన జీవితంలో ఉన్నారో, జెరుబ్బాబెలునకు అడ్డగించుటకు ఏ శక్తి సరిపోలేదు. కారణం ఏమిటంటే జెరుబ్బాబెలు పట్ల ఆయన కృప కలుగా ఆజ్ఞాపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున నీ కుటుంబం ఎడల, నీ బిడ్డల ఎడల దేవుని కృప కలగాలి అంటే ఆయన నిబంధన మీరు జ్ఞాపకము చేసుకుంటును గాక. అప్పుడు మీ ఎడల దేవుడు కృప కలుగునట్లుగా చేయును గాక. నీ కుటుంబం మీద దేవుని కృప కలుగును గాక. నీ సమస్యలలో దేవుని కృప కలుగును గాక. నీ బలహీనతలో దేవుని కృప కలుగును గాక. నీ కష్టాల్లో దేవుని కృప కలుగును గాక. నీ ఆర్థిక సమస్యల్లో నా దేవుని కృప కలుగును గాక. నమ్మిన వారి చప్పట్లకు దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాట విన్నప్పుడు, జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన జీవితాల్లో కృప కలుగునట్లుగా ప్రభు చేస్తాడు. మన జీవితాల్లో కృప కలుగునట్లుగా ప్రభు చేస్తాడు. ప్రియమైన ఇశ్రాయేలు దేవుని కృపను పోగొట్టుకున్నారు. దేవుని ధర్మశాస్త్రాన్ని గైకొనలేకపోయారు. ఆయన నిబంధన పూర్తిగా మర్చిపోయారు. వ్యర్థమైన దాని యందు మనసు పెడితేనంట ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో మేలు పొందవలసిన మనము చాలా నిస్సాయ స్థితిలోనికి వెళ్ళిపోతాం. చాలా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లోనికి మనము దిగజారిపోతాం. ప్రియమైన వాళ్ళారా, అలాగే ఇశ్రాయేలు కూడా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో వారు దిగజారిపోయి నిట్టూర్పులు విరుస్తూ, కన్నీళ్లు విరుస్తూ దేవునికి మొరపెట్టారంట. ఆకాశమందలి దేవుడు కొన్ని సందర్భాల్లో ఇశ్రాయేళ్ల మొరను ఆలకించకుండా మొక్కము చాటేసినాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చేయాలంటే వారి మొరను వినలేదు, వారి ప్రార్థన ఆలకించలేదు. వారు కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, అప్పుడు మొరపెట్టినప్పుడు విన్నాడు. ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకోవాల్సిన నిబంధన మర్చిపోయారో, ఆయన ధర్మ విధులను, కట్టడలను విసర్జించాడో, ప్రియమైన వాళ్ళారా, దేవుడు వారికి దూరం అయిపోయాడు. సాతానుడు వారికి దగ్గరైపోయాడు. సాతానుడు వారి చేతికి అప్పగించాడు. కనుకనే ఇశ్రాయేలులు నిర్మూలపరచబడ్డారంట. ఏమైపోయారంటండి? నిర్మూలపరచబడ్డారు. ఈ రోజున నీవు, నీ కుటుంబము అపవాది చేతికి అప్పగించబడకుండా దేవుడు నిన్ను కాపాడుతూ రక్షిస్తున్నాడు, నిన్ను పోషిస్తున్నాడు, నీకు కావలసిన అవసరాలు ప్రభు తీరుస్తున్నాడండి. ఒకటే కారణము, ఇదిగో ప్రభుని కలిగి ఉన్న, రక్షింపబడినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి ఒక కారణాన్ని బట్టి దేవుడు ఈ రోజు వరకు నిన్ను కాపాడుతూ వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ వ్యర్థమైన దాని యందు మనసు పెట్టి ఆయన ధర్మశాస్త్రమును విసర్జిస్తే ఎంత నష్టం కలుగుతుందో, ఎంత కీడు మనకు జరుగుతుందో ప్రియమైన వాళ్ళారా, లేఖనాల్లో చాలా విషయాలు ఆత్మదేవుడు రాయించాడు. ప్రియమైన వాళ్ళారా, కనుక మన జీవితాల్లో మనము ఈ ఆత్మీయ పోరాటంలో, విశ్వాస యాత్రలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే ఆయన నిబంధన ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకుని దేవుని ఎడల మనము కృతజ్ఞమై ఉన్నప్పుడు దేవుడు మన ఎడల ఉన్నతమైన కృతజ్ఞత కలిగిన కార్యాలు ప్రభువు చేస్తున్నాడు. హల్లెలూయా. రెండవదిగా చూడండి, మలాకి గ్రంథము 4వ అధ్యాయం
మలాకి గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనములో హోరేబు కొండ మీద హోరేబు కొండ మీద ఇశ్రాయేలులందరి కొరకై ఇశ్రాయేలులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకొనుడి. ఏమంటున్నాడు? ఎక్కడ నిలబడ్డాడంట? హోరేబులో కొండ మీద ఇశ్రాయేలులందరి కొరకై నా సేవకుడైన మోషేను ఆజ్ఞాపించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడ నిలబడ్డాడంట ఆయన? హోరేబు కొండ మీద. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకో హోరేబు అనగా దేవుని మందిరము. మందిరమే ఒక కొండ లాంటి అనుభవం. ప్రియమైన వాళ్ళరా, ఆయన కొండ హోరేబు మీద నిలబడి ఇశ్రాయేలులందరికీ నా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లుగా ఇశ్రాయేలు ఏం చేయాలంటే నా కట్టడలను నా విధులను జ్ఞాపకము చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలంట? ఆయన కట్టడలను, ఆయన విధించిన విధులను, ఆయన విధించిన విధులను కట్టడలను జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మన జీవితంలో ఆయన కట్టడలను విధులను ఒకవేళ మరిచిపోయామేమో, వాటిని ఏం చేసుకోవాలంటే మనము జ్ఞాపకము చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, ఇశ్రాయేలులు చేసినటువంటి ఒక భయంకరమైన పని ఏమిటో నెహెమ్యా గ్రంథము చదవండి. 9వ అధ్యాయము 26వ వచనము నుండి 29వ వచనం వరకు. ప్రియమైన వాళ్ళరా, చదివితే అక్కడ రాయబడినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 26వ వచనం. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక ఏం చేశారంట? వాక్యాన్ని, కట్టడలను, విధులను ఏం చేశారు? రోజు వేశారు. నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి ఏం చేశారంటండి? దేవునికి బహుగా ఇసుకు పుట్టించారు. ఈ రోజున మన పనుల వలన దేవుడు బహుగా ఇసుకుపోతున్నాడు. ఆయన కట్టడలను విధులను అనుసరించవలసినటువంటి మనము ఆ కట్టడలను విధులను అనుసరించి జ్ఞాపకం చేసుకొని దాని ప్రకారంగా నడవలసినటువంటి మనము వాటిని ఏం చేస్తున్నామంటే రోజు వేస్తూ ఉన్నామంట. అందుకని మీ పనుల వలన ఏమవుతున్నాడంట? ఇసిగిపోతున్నాడు. ఈరోజున దేవునికి మందిరానికి వచ్చి ఆయన కట్టడలను విధులను నేర్చుకోవలసినటువంటి ఆయన ప్రజలు ఆయన ఎందుకు రాకుండా, ఆయన చెప్పినది చేయకుండా ఉంటే ఆత్మ దేవునికి ఇసుగుదల వస్తుందంట. ఆయన బాధపడుతూ ఉంటాడంట. తర్వాత మాట కూడా చదవమ్మా. అందుచేత ఇదిగో అందుచేత వారిని ఏం చేస్తాడంట? శత్రువుల చేతికి అప్పగించాను. చూడండి, బాధించగా సమకాలమందు వారు నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందు నువ్వు ఆలకించి తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులుగా దయచేసి. చూడండి, త్రోసు వేసిన మరలా ప్రభు జాలి కొట్టి ఆయన మరలా కృప చూపించి వారిని మరలా శత్రువు చేతుల నుండి విడిపిస్తూ వచ్చిన మరలా ఏం చేస్తున్నారంట? మరలా దయచేసారు, మరలా చేశారు, మరలా అభినయాలు అయిపోయారు. మరలా ఆయన నిబంధన, ఆయన కట్టడం మరలా మీరిపోతున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజున శత్రువు చేతికి దేవుడు మనల్ని అప్పగించుకున్నాడంటే ఎందుకు కారణం తెలుసా? ఈ రోజున బాధల చేతికి నువ్వు శ్రమ పడడానికి, శత్రువు చేతికి నువ్వు అప్పగించబడడానికి కారణం ఏమిటో తెలుసా? ఆయన కట్టడలను విధులను అనుసరించి జ్ఞాపకం చేసుకోవలసిన నీవు
ఆయన కట్టడలను ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నామంట? త్రోసివేస్తా ఉన్నాం. దేవుని వాక్యాన్ని త్రోసివేస్తున్న వానికి ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో ప్రియమైన వాళ్ళరా, పుట్టగతున్నటువంటి దేవుని వాక్యాన్ని త్రోసివేయకూడదు. దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని వాక్యాన్ని అనుసరించాలి, దేవుని కట్టడలను గైకొనాలి. అప్పుడే మన జీవితాల్లో శత్రువు చేతికి దేవుడు మనల్ని అప్పగించకుండా, క్షామకాలమందు, బలహీనత సమయమందు అపవాది చేతికి నిన్ను అప్పగించకుండా నిన్ను రక్షించడానికి నా దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. దేవుడు స్తోత్రం కలుగునుగాక. శత్రువు చేతికి ఆయన అప్పగించు. ఈ రోజున ఎంతమంది సాతాను చేతికి అప్పగింపబడుతున్నారు? యవన బిడ్డలు ఎంతమంది అప్పగించబడుతున్నారండి? సాతాను కబుల్ల హస్తాలు ఎంతమంది చెక్కబడుతున్నారు? కారణం ఏమిటో తెలుసా? ఆయన వాక్యము లేదు, ఆయన ధర్మశాస్త్రం, ఆయన కట్టడలను అనుసరించి గైకొని ఆయన ఎడల భయభక్తులు కలిగి జీవిద్దాము అన్న జ్ఞానం ఈ రోజున ప్రతి వారికి లేకపోవటాన్ని బట్టి మనుషులు ఎంత భయంకరంగా జీవిస్తున్నారంటే అంత భయంకరంగా జీవిస్తున్నారంటే దేవుని వాక్యమును మనం ఏం చేస్తున్నామంట? త్రోసివేస్తున్నాం. అందుకే 29వ వచనం చదవమ్మా. నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన యెడల వాటి వలన వాడు ఏమవుతాడంట? చూడండి, వాటిని గైకొంటే, అనుసరిస్తే, నడిస్తేనంట వాటి వలన వారు ఏమవుతారంట? బ్రతుకుతారు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యము చేత మీరు బ్రతుకుతారంట. ఆయన కట్టడలను విధులను గైకొంటే ఎంత శ్రమకాలమందైనా, ఎంత మరణకాలమందైనా మీరు బ్రతికించబడాలి, మీ ఇంటి వారు కాపాడబడాలి, మీ ఇంటి వారు రక్షింపబడాలి అంటే ఆయన కట్టడలను, ఆజ్ఞలను మీరు అనుసరించి నడిచే వారిగా మార్చబడుదురుగాక. మార్చబడితేనంటే మీరేమవుతారు? బ్రతుకుతురు కదా. ఆ తర్వాత వారు మరలా నడుచున్నట్లు వారి మీద సాక్ష్యము పలికినను ఏమయ్యారంట? మరలా గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయంలో చూడండి ఏమైపోతున్నారంట? పాపులై దేవుని ధర్మశాస్త్రమును విసర్జించి తిరస్కరించి మనస్సును కఠినపరుచుకొని ఇదిగో ఆయన మాటను పూర్తిగా వినకుండా పోతున్నారు. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుని మాటను మనం వింటున్నామా? చూడండి, ఇశ్రాయేలు ఎన్నో సందర్భాల్లో, ఎన్నో పరిస్థితులు ఆయన మాటికి ఇష్టించి శత్రువు చేతికి అప్పగించబడిన దేవుడు మరలా విడిపించి మరలా వారికి కట్టడలను ఇస్తే మరలా గైకొనక ఎన్ని పలు విధములైనటువంటి ఎన్నో మార్లు దేవుని ఆత్మను, దేవుని మాటను ధిక్కరిస్తూ ఉన్నారు. వారు అలాగే ఇష్కించారు. నేటి దినాల్లో కూడా మనం కూడా దేవుడిని ఏం చేస్తున్నాము? ఇష్కిస్తున్నాం. మన క్రియల వలన, మన ప్రవర్తన వలన, ఏమండి మన యొక్క అవిధేయత వలన, దేవుని వాక్యానికి లోబడకపోవడం వలన దేవుని ఎంతగా విసిగిస్తున్నామో, ఎంతగా ఆయనకు కోపము రేపుతున్నామో, ఎంతగా ఆయనకు బాధను కలుగు చేస్తున్నామో ఆలోచించారు. అందుకని పూర్తిగా ఆయన మాటను ఏం చేశారంట? తిరస్కరించారంట. మనస్సును గర్విస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో దేవుడు ఎన్ని మేలు చేసినా, ఎంత మనకి ఇచ్చినా, ఎన్నడూ కూడా దేవుని మనస్సున మనం గర్వించకుండా ఆయన విధులను, కట్టడలను అనుసరించే వారే నిజమైన దేవుని బిడ్డలు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారే దేవుని బిడ్డలు. వారు దేవుని వాక్యానికి అనుగుణంగా నడిచిన వారు. వారి ఎడల అలాగ నడిచిన వారి ఎడల ఇలాగ చెప్పుకున్నాం కదా, జెరుబ్బాబెలును ఏ మనుషుడు అడ్డగించకుండా అతనికి కృప కలుగునట్లుగా దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక.
ఈ లోకములో నువ్వు ప్రయాణం చేస్తున్నా ఏ సాతానుడు నిన్ను అడ్డగించకుండా ఆయన కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆయన సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. మీరు ఏ స్థితిలో ఉన్నా ఆయన కృప కలుగా ఆజ్ఞాపిస్తారంటే దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని ఆయన కట్టడలను ఆజ్ఞలను మనము ఎన్నడూ మర్చిపోకూడదు. దేవుని ఆత్మను మనం విసిగించకూడదు. దేవుని మాటలను త్రోసివేయకూడదు. ఇశ్రాయేలులు అలా దేవుని మాటలను త్రోసివేయటం వలన, విసర్జించడం వలన ప్రియమైన వారలారా, ఏమైనా మేలు పొందుకున్నారా? ఏ మేలు పొందలేని స్థితిలో ఉన్నారు. వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేని స్థితిలో ఉన్నారు. ప్రయాసపడ్డాడు, శరణుని విడిపించాడు, పలు విధములైనటువంటి అద్భుతాలు వారి జరిగిన మాటి మాటికి దేవుని ఏం చేస్తారంట? ఇసుకిస్తూ వచ్చారు. ప్రియమైన వారలారా, మనం కూడా దేవుని ఇసుకిస్తున్నామా? ఆలోచించండి. దేవుని సంతోష పెట్టగలుగుతున్నామా? దేవుని వాక్యానికి లోబడి జీవించగలుగుతున్నామా? ఒక్కసారి మనం ఆలోచించుకొని దేవుని వాక్యానికి లోబడి మీరు జీవిస్తే మీ ఎడల దేవుడు కృపకలుగా అనిపిస్తాడంటే దేవుని స్తోత్రం కలుగునుగా. నీ శ్రమలో దేవుని కృప తోడుగా ఉంటుంది. నీ బాధల్లో దేవుని కృప నిన్ను వెన్నంటి బలపరుస్తుంది. ఆయన కృపలో దాగి ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటురుగాక. హల్లెలూయా. మూడవది ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చదవండి లూకా సువార్త 24వ అధ్యాయం 7వ వాక్యం. మనుషు కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటను మీరేం చేయాలంట? ఆయన మాటను మనం ఏం చేయాలంట? దేవుని మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. నీకున్న బాధలో, నీకున్న కష్టాల్లో, నీకున్న శ్రమలో ఏది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుని మాటను జ్ఞాపకం చేసుకో. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని మాట కృంగిన వారిని లేవనెత్తగలుగుతుంది. దేవుని మాట ప్రాణ ఆత్మ శరీరములను దెబ్బరిల్ల చేస్తుంది. దేవుని మాట నీ జీవితంలో ఒక గొప్ప మేలు తీసుకురావడానికి మార్గాన్ని సరళము చేస్తుంది. దేవుని మాటను మీరు ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకోండి. ప్రభు చెప్పాడు, బ్రతికి ఉండగానే పాపిష్ఠులైన మనుషుల చేతికి నేను అప్పగింపబడుతున్నాను, నేను చనిపోతాను, మూడో దినమున తిరిగి లేస్తాను. నా మాటలను మీరు చేసుకున్నారా మర్చిపోయారా? ఏమండి, శిష్యులతో చెప్పాడు, నేను మూడో దినమున తిరిగి లేస్తాను, నా మాటలను మీరు జ్ఞాపకం చేస్తుంది. ఎక్కడ జ్ఞాపకం చేసుకున్నారండి? మర్చిపోయారు కదా. దేవునితో నడిచిన వారు, దేవునితో ఉన్నవారు, దేవుని బల్లలో చేవేసిన వారు, దేవునితో కలిసి జీవించిన వారు, కలిసి పనుకున్నవారు, కలిసి తినిన వారే. కానీ ఆయన మాటలు ఏం చేసుకోలేదంట. ఈరోజు నా మందిరానికి వస్తున్న ఎన్ని వాక్యాలు వింటున్నాము, ఒక్క మాట అయినా నీ హృదయంలో జ్ఞాపకం పెట్టుకున్నావా? ఒక్క వాగ్దానమైన జ్ఞాపకం ఉందా? నీకు వచ్చిన శ్రమలో ఇదిగో నా దేవుని మాట పలానా రోజున పలానా సమయంలో దేవుడు నా మాట ద్వారా నన్ను ధైర్యపరచడని ఎప్పుడైనా ఏ వాగ్దానమైన నువ్వు జ్ఞాపకం చేసుకున్నావా? మనం ఏం జ్ఞాపకం చేసుకున్నామంటే సంవత్సరం కింద పలానా వ్యక్తి తిట్టిన మాటలు మాత్రం ఏం చేస్తాము? అబ్బా, ఏ టయానికి, ఏ రోజు, ఏ డేటు, ఏ నెల, అవన్నీ కూడా ఏం చేస్తాము? చెబుతాం. అది జ్ఞాపకం ఉంటే కానీ దేవుని మాట ఒక్కటైనా మనకు జ్ఞాపకం ఉంటుందా? దేవుని మాట ఒక్కటైనా నీవు గ్రహించగలుగుతున్నావా? ఈ వాక్యం అయిపోయిన తర్వాత మిమ్మల్ని అడిగితే చెప్తా, ఏం చెప్పానమ్మా అంటే ఈ అంట. అంతే కదండి. దేవుని మాట ఏం చెప్తుంది, ఏం వింటున్నాం, ఏం నేర్చుకుంటున్నాం, ఎలా జీవిస్తున్నాం? ఆయన మాట ఒక్కటైనా మన హృదయంలో ఉంటుందా? ఈ మందిరంలో ఉన్నంతసేపు మాత్రమే కాదు, కాస్త ఈ మందిరం నుండి బయటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తుందో అన్నీ కూడా మర్చిపోతాం. ఒక్కటి జ్ఞాపకం ఉండదు.
ఏం చెప్పానమ్మా అంటే నవ్వుతారు. ఏదో చెప్పేవాళ్ళు అయ్యా అంటారు. ప్రియమైన వాళ్ళరా, అంటే మీకు అర్థం కావట్లేదో, గ్రహిస్తున్నారో లేదో ఇక నేను ఆలోచించుకోవాలి. దేవుని మాటను వారు ఏం చేయలేదంట, జ్ఞాపకము చేసుకోలేదు. వెర్రివారైపోయారు, అసమర్థులుగా మార్చబడ్డారు, మొద్దులైపోయారు. ప్రభు చనిపోయాడని మరలా వలలేస్తూ సముద్రం దగ్గరికి వెళ్ళిపోయారు. ధైర్యాన్ని కోల్పోయారు, భయాన్ని పడ్డారు, దేవునితో నడిచిన ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టారు. మరలా వాళ్ళు పోగు చేసుకుంటా ఉంటారు. ఎక్కడికి వెళ్ళి? సముద్ర తీరానికి. యేసయ్య ప్రేమ గలవాడు కదండి. వీళ్ళు పామరులు ఎట్టో గట్ట రక్షించారు, నా మాటలు బోధించారు, నన్ను వెంబడిస్తారనుకుంటే ఒరి నాయన ఎంత పనికి మాల్పని చేశారు ఏందిరా అనుకొని మరలా సముద్రము దగ్గర ఉన్నటువంటి ఆయన శిష్యుల దగ్గరికి ఆయన సమాధి అయి తిరిగి లేచిన తర్వాత మరలా అక్కడికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మరలా అక్కడికి వెళ్ళి నేనే మీ ప్రభువునని ఆయన జ్ఞాపకం చేసినంత సేపు వారికి ప్రభు గురించి జ్ఞాపకమే. ఎంత అసమర్థులైపోయారో చూడండి, ఎంత దేవుని మాటను మర్చిపోయారో ఆలోచించండి. ఈ రోజున మనం కూడా ఎన్నోసార్లు దేవుడు ఆత్మస్వరూపిగా, అదృశ్య దేవుడుగా నీతో పలు విధములైనటువంటి తన మాటలు బోధిస్తూ నిన్ను హెచ్చరిస్తూ బలపరుస్తూ ఉంటే ఒక్క మాటైనా జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉన్న మనిషి ప్రియమైన వాళ్ళరా ఆయన వాక్యానికి, ఆయన మాటకు లోబడి జీవిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన కృపలో వర్ధిల్లుతూ ఉంటాడు, ఆయన మేలు పొందుకుంటూ ఉంటాడు, ఆయన కార్యాలు ఆయన సన్నిధిలో ప్రతి దినము ఆస్వాదిస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరలా ప్రభు వెళ్ళి వారు పిలుచుకొని వచ్చి, నాయన నేను వస్తానురా, మీ మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, కనిపెట్టి ప్రార్థన చేయరు అంటే ప్రియమైన వాళ్ళరా దాదాపు 120 మంది పైనగా ఆ మేడ గదిలో కూర్చుంటే ఆయన ఎప్పుడు వస్తాడో కనిపెట్టేది ఎంతసేపు కనపడతాం, ఎంతసేపు ప్రార్థన చేయాలయ్యా, ఎంతసేపు నీ ఒక్కడే కోసం ఉండాలని అందరూ ఏమైపోయారు? ఎటోళ్ళకి పారిపోయారండి. కానీ నిష్ఠ కలిగి దేవుడు ఆత్మను కుమ్మరిస్తానన్నాడు, ఆయన వస్తానన్నాడు, మా మీద ఆత్మను కుమ్మరిస్తానని 120 మంది కనిపెట్టి ప్రార్థన చేయగా దేవుని ఆత్మ ఆ మీదకి దిగి వచ్చిందని. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ నుండి ప్రారంభించారండి పరిచర్య. భూలోకమును తలకిందులు చేయవారు ఇక్కడ కూడా వచ్చారని చెప్పుకున్నారు. కొట్టు చప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాట, దేవుని ఆత్మ పొందుకున్న తర్వాత భూలోకమును తలకిందులు చేయవారు ఇక్కడికి ఎలా వచ్చారని ఆశ్చర్యపడ్డారు. వారి నీడ పడుతున్నది స్వస్థత, వారు మాట్లాడుతున్నదే విడుదల, వారి జీవితాల్లో ఏ కార్యము చేసినా ఎన్ని వ్యాధినైనను బాగు చేయగల కృప అభిషేకాన్ని దేవుడు శిష్యులకు ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన మాటను కనిపెట్టి ప్రార్థన చేస్తారు కనుకనే దీని వల్ల భూలోకమును తల్లకిందులుగా చేసేవారిగా శిష్యులు మార్చబడినట్లుగా ఈ కడపరి కాలమందు సంగమా మీరు కూడా దేవుని మాట ద్వారా ఈ లోకములో ఉన్న వారిని మార్చడానికి, దేవుని కొరకు నిలబడడానికి బలమైన యోధులుగా నా దేవుడు మిమ్మల్ని సిద్ధపరచునుగాక, శక్తితో నింపునుగాక, ఆత్మతో మిమ్మల్ని అభిషేకించునుగా. ఆయన మాటను జ్ఞాపకం చేసుకుంటే ఎంత కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. కాబట్టి ఈ రోజు నీ మాటలు వింటున్న దేవుడు బిడ్డరా, ఒకటి ఆయన నిబంధన మనం ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది ఆయన కట్టడలను, విధులను జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది దేవుని మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలుల వలె మనం ఉండకూడదు. ఇశ్రాయేలులకు ధర్మశాస్త్రమే ఉంది. మనకెవరున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన నిత్యమైన దేవుడిగా, అదృశ్య దేవుడిగా మనకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ధర్మశాస్త్రము ఏది చేయచాలకపోయేనో దాన్ని నెరవేర్చుటకు 2024 సంవత్సరాల క్రితమే యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రము చేయలేనిది యేసయ్య దర్శించి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ ధర్మశాస్త్రం అయితే ఏ పాపాన్ని కొట్టలేకపోయిందో
ఆ పాపాన్ని కొట్టివేయటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్య శిలువ రక్తం వచ్చేది, యేసయ్య మరణము ద్వారా, యేసయ్య పునరుద్ధానము వలన మనకు మృతుల పునరుద్ధానము కలిగింది. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే ప్రియమైన ఆయన నమ్మిన బిడ్డల మీద అంట రెండవ మరణము మీద అధికారము లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అటువంటి కృపను దేవుడు మనకి ఇచ్చాడు. అందుకని ఆయన మాటలను, ఆయన కట్టడలను, ఆయన విధులను ఏం చేయాలంట మనము జ్ఞాపకం చేసుకుని ఆయన వాక్యానుసారంగా నడుచుకున్నాం. ప్రియమైన వ్యర్థమైన దాని కింద మనం ఇచ్చేయకూడదు. దేవుని ధర్మశాస్త్రాన్ని, విధులను త్రోసివేయకూడదు. ఆయన మనం ఏం చేయకూడదు అంటే ఇసుగుదల పుట్టించకూడదు. కొంతమంది దేవుని దగ్గరకు వస్తారండి, వాళ్ళు ఏ ప్రార్థన చేస్తారో వారికి తెలియదు, దేవునికి ఇసుగు పుట్టిస్తారండి. ఏది అడగాలో అది అడగకుండా వ్యర్థమైన దాన్ని అడుగుతూ, దేవుని బాధ పెడుతూ, దేవుని యొక్క పొందవలసిన మేలు పొందకుండా, అయ్యా దేవుని మందిరానికి వచ్చాం, ప్రార్థన చేసి దేవుడు నాకు ఏ మేలు చేయలేదే, నా ఎడల ఏ గొప్ప కార్యం చేయలేదని నువ్వు బాధపడేదానికన్నా అడగవలసిన రీతులు అడిగితే అడగక మునిపే నీ అంతర్లో తీర్చేవాడిని మనం ఆరాధిస్తున్న దేవుడు. కొట్టు చప్పట్లో దేవుడికి మహిమ కలుగును గాక. అక్కడికి నీ సమస్య ఏదో, నీ బాధ ఏమిటో ఆయనకు ఉన్నది ఉన్నట్లుగా చెప్పు. కొంతమంది ఉన్నారండి మన సంఘంలోనే, వాళ్ళంతా ఒకటి ప్రిపేర్ అవుతారు, ఒకటి ప్రిపేర్ అయిపోయి సాగుడుతో ఒకటి చెబుతారు. మన జీవితాలన్నీ కూడా అలాగే ఉంటాయి. నేను ఆలోచిస్తూ ఉంటాను, అబ్బా వీళ్ళు మోసం చేస్తుంది ఎవరినంటే నన్ను మోసం చేయొచ్చాము, కానీ పరిశుద్ధాత్మ దేవుడిని ఏం చేస్తున్నారు? దేవుడిని మోసం చేస్తారు. అందుకని అననీయ సప్రు ఏం చేశారు? మోసం చేశారు. అబద్ధం ఆట ఏం చేశాడండి? మరణాన్ని తెచ్చుకున్నారు కదా. ఎందుకు అబద్ధం ఆడాలి? ఉన్నది ఉన్నట్లు చెప్తే ఉన్నది ఉన్నట్లుగా సేవకులు ప్రార్థన చేస్తాడు. ఆకాశమందులు దేవుడు పెట్టాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. దాచుకోవడం వల్ల ఏమైనా లాభం ఉందా? ఏదైనా మేలు పొందుకుంటామా? ఉన్నది ఉన్నట్లుగా దేవుని యొక్క పాదాలు పట్టుకొని అడిగితే తప్పకుండా దేవుని మేలు మీరు పొందుకుందును గాక. దేవుని కార్యాలు మీరు అనుభవిస్తారండి. కాబట్టి ప్రియమైన వల్ల మన జీవితాల్లో ఏది ఎంత మాత్రము హాని చేసే పరిస్థితులు ఉన్నా మన జీవితాల్లో దేవుని నిబంధన మనం ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కట్టడాలను, విధులను జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా ఆయన మాటలు మనం ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకోవాలి. కనుక జెరుబ్బాబెలు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుని ధైర్యం తెచ్చుకున్నాడు. కనుకనే జెరుబ్బాబెలు జీవితంలో కృపకంగా ఆజ్ఞాపించాడు. కనుకనే ఇదిగో రాత్రిని పునాది వేయడానికి నిలబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుని కొరకు నిలబడే ఒక బలమైన ధైర్యాన్ని, దేవుని పని జరిగించే ఒక బలమైన ఆత్మను దేవుడు ఆ బిడ్డ మీద ఉంచడానికి గల కారణం ఎందుకు తెలుసా? దేవుని నిబంధన గైకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. మనం ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని గైకున్నాం, దేవుని మాటలకు లోబడదాం, ఆయన చెప్పినట్లుగా జీవిద్దాం, ఆయన యుద్ధ ఉన్నటువంటి ప్రతి మేలు పొందుకున్నాం. అట్టి కృప ప్రభు దయచేయుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకున్నాం.